తెలంగాణ బడ్జెట్లో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన విడుదల చేశారు. పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, అలాగే సన్నబియ్యం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జారీ చేసి కుటుంబ సభ్యుల పేర్ల నమోదు చేసే ప్రక్రియను జనవరి 26 నుంచి ప్రారంభించినట్లుగా సభలో డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మించనున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏఐసిటీ కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఇక బడ్జెట్లో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురాబోతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో 58 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్వహణ కోసం 11,600 కోట్లు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు. కొత్త కార్డుల ముద్రణ కోసం టెండర్లను పౌర సరఫరాల శాఖ ఆహ్వానించింది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. 760 మైక్రాన్ మందం, 85.4 మిల్లీమీటర్ల పొడవు, 54 మిల్లీమీటర్ల వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపరుస్తున్నారు. దీని ప్రకారం ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు ఉండనున్నట్లు తెలిపారు.